ఉంది. భోపాల్‌లో ఈవెంట్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా 'పెద్ది' సినిమాకి సంబంధించి నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ఏం చేస్తారు సైలెంట్‌గా ఉంటారేంటని చాలా అంటే చాలా బాధపడుతున్నారు చాలామంది. ఎందుకు బాధపడుతున్నారంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అలా నడుస్తుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్‌గా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా సరే 'పెద్ది' సినిమా టీమ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే 'పెద్ది' సినిమా టీమ్‌నైతే క్వెషన్ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అయితే మన తలా బుచ్చిబాబు గారు అంటే మన 'పెద్ది' సినిమా డైరెక్టర్ గారైతే చెప్పారు. నిన్న 'వెరైటీ ఇండియా' వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడనమాట మన తలా బుచ్చిబాబు గారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తాడంటే, మే 18వ తారీఖున ముంబైలో ఒక ప్రెస్ మీట్ అయితే పెడతారంట. ఆ ప్రెస్ మీట్‌లో ఈ 'పెద్ది' సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్‌ని వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ విత్ పోస్టర్ ఏదైతే ఉందో, అది నిన్న సాయంత్రం అయితే వచ్చింది. ఆ పోస్టర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో అయితే ఉంది. నిజంగా ఈ 'పెద్ది' సినిమా పోస్టర్స్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడొచ్చే ప్రతి సినిమా పోస్టర్ మీరు చూసుకుంటే వైలెన్స్, 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 బ్లడ్, బ్లడ్, బ్లడ్ ఈ రకంగా అయితే ఉంటున్నాయి. కానీ 'పెద్ది' సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మంచి ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తున్నాయి. అంటే మనసుకి ఆనందం కలిగించే విధంగా ఆ పోస్టర్స్ అయితే ఉంటున్నాయి. మొన్న రీసెంట్‌గా రిలీజ్ డేట్ పోస్టర్ ఒకటి తప్పితే, ఈ 'పెద్ది' సినిమా నుండి వచ్చిన ప్రతి పోస్టర్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. చూడటానికి చాలా ప్రశాంతంగా అయితే కనపడతాయి. అంటే కంటెంట్ ఏ విధంగా ఉందో సినిమాలో, అదే రకమైన పోస్టర్స్‌ని వీళ్ళైతే రిలీజ్ చేసుకుంటా అయితే వచ్చారు. ఆ కోవలోకొచ్చేదే నిన్న సాయంత్రం వచ్చిన పోస్టరు. ఇంక ఇది పక్కన పెడితే, ఈ రకంగా మే 18వ తారీఖున ముంబైలో ఒక చిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టి, అక్కడ ట్రైలర్ కట్‌నయితే రిలీజ్ చేస్తారు. అసలు యాక్చువల్‌గా మే 16వ తారీఖునే ట్రైలర్ కట్ ఈవెంట్ భోపాల్‌లో చేద్దాం అనుకున్నారు. ఇక్కడ చేంజ్ అయిన ప్లాన్ ఏంటంటే, ఆ మే 16 ట్రైలర్ ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి అది ప్రెస్ మీట్‌గా మారింది. ముంబైలో మే 18వ తారీఖున ప్రెస్ మీట్ అయితే పెట్టి ట్రైలర్ కట్‌నయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ముందుగా చేద్దాం అనుకున్న భోపాల్ ఈవెంట్ ఏదైతే ఉందో అది స్టిల్ అలాగే ఉందంట. బుచ్చిబాబు గారు ఏం చెప్పారంటే భోపాల్‌లో కళ్ళు చెదిరిపోయే ఒక అదిరిపోయే ఈవెంట్‌నయితే చేద్దాం అనుకుంటున్నారంట. అయితే అదొక బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ లాగైతే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ఈ 'పెద్ది' సినిమాలో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ అయితే ఉంది కదా! ఆ స్పెషల్ సాంగ్‌ని ఆ భోపాల్‌లో ఒక పెద్ద మ్యూజికల్ అంటే మన భాషలో చెప్పాలంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ టైప్‌లో ఒక పెద్ద మ్యూజికల్ నైట్ లాగా అయితే సెటప్ అయితే చేసి ఏఆర్ రెహమాన్ గారు అక్కడ పెర్ఫార్మన్స్ అయితే ఇస్తారు. ఆల్రెడీ 'పెద్ది' సినిమా నుండి 'రై రై రారా' కావచ్చు, 'చికిరి' కావచ్చు బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి. ఆ సాంగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా నుండి స్పెషల్ సాంగ్‌నైతే ఆ ఈవెంట్‌లో అయితే రిలీజ్ చేస్తారంట. ఈ రకంగా భోపాల్‌లో అంటే మన ఇండియాలో మధ్యలో ఉండే సిటీ అది. అలాంటి సిటీ అంటే హార్ట్ ఆఫ్ ఇండియా అని మనమైతే మాట్లాడుకోవచ్చు. ఆ హార్ట్ ఆఫ్ ఇండియా లాంటి సిటీలో 'పెద్ది' సినిమాకి సంబంధించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ అయితే జరగబోతుంది. నిజంగా ఇది తలా బుచ్చిబాబు గారి మాస్టర్ స్ట్రోక్ అని నేనైతే చెప్తాను. దానికి కారణం కూడా నేనైతే చెప్తాను. యాక్చువల్‌గా నేను నిన్నటి వరకు కొద్దిగా అపోజిట్‌గా అయితే మాట్లాడా బుచ్చిబాబు గారికి. కానీ ఈ స్టెప్ ఈ 2 ఈవెంట్స్ ఏదైతే ఉందో నార్త్‌లో ప్రమోషన్స్ సరిపోతాయి. ఖచ్చితంగా సరిపోతాయి. ఎందుకంటే మే 18వ తారీఖున ముంబైలో ప్రెస్ మీట్ అయితే పెట్టి అక్కడ ట్రైలర్‌ని ఆ మీడియా వాళ్ళకి అందరికి చూపించి ట్రైలర్ కట్‌నైతే రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన ఉన్న బజ్ ఖచ్చితంగా పెరిగిద్ది. బాగా ట్రెండ్ అయ్యిద్ది. ఇండియా వైడ్‌గా 'పెద్ది' ట్రైలర్ అదిరిపోయిందిరా! ఈ రకంగా ఉంటదన్న టాక్ అయితే వచ్చేస్తే, అదొచ్చిన తర్వాత సినిమా రిలీజ్‌కి ఒక వారం రోజుల ముందు, 8 రోజుల ముందు ఓకే. అంటే మే 26, 24 ఆ డేట్స్‌లో భోపాల్‌లో ఈవెంట్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. కరెక్ట్‌గా ఆ హీటు ట్రైలర్‌తో పెరిగిన హీటు ఎంతుంటే, దాని తర్వాత ఆ మ్యూజికల్ నైట్ జరిగి, దాంట్లో రిలీజ్ అయ్యే స్పెషల్ సాంగ్ పేలిందా నిజంగా ఈ సినిమాకి భయంకరమైన బజ్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఈ 2 ఈవెంట్స్ అసలా ఎటువంటి పోస్ట్‌పోన్‌మెంట్‌లు, ఎటువంటి లాస్ట్ మినిట్ క్యాన్సిలైజేషన్‌లో ఇలాంటివేమీ లేకుండా మే 18 తారీఖున ట్రైలర్ ప్రెస్ మీట్ జరగాలి. అలాగే భోపాల్‌లో ఈవెంట్ ఖచ్చితంగా జరగాలి. ఈ 2 జరిగినయా బుచ్చిబాబు ప్రమోషన్స్ చేయటంలో మెయిన్‌గా నార్త్ ఇండియాలో సక్సెస్ అయినట్టే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఇంటర్వ్యూస్ అంటారా?
ఆల్రెడీ మన ర్యాండీ రత్నవేలు గారు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. గుల్టే ఛానల్ అయితే ఉంటది. ఒకసారి అయితే చూడండి. దాంట్లో కొన్ని విషయాలు మనం కాసేపు అయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. కొన్ని ఎక్సైటింగ్ విషయాలు అయితే ఉన్నాయి. అది పక్కన పెడితే ఇంక ఇంటర్వ్యూస్ వస్తాయి. తర్వాత వస్తాయి. నార్త్‌లో కూడా ఇంటర్వ్యూస్ అయితే చేస్తారు. కానీ ఈ 2 ఈవెంట్స్ ట్రైలర్ కట్ ఈవెంట్, భోపాల్‌లో ఈవెంట్. ట్రైలర్ కట్ ఈవెంట్ ఏం కాదు. ఆ ప్రెస్ మీట్. ఈ 2 అంటే సినిమాకి సంబంధించిన మేజర్ కంటెంట్స్ అన్నమాట ఇవి. ఇవి నార్త్ ఇండియాలో రిలీజ్ చేయటం ఏదైతే ఉందో అది మాస్టర్ స్ట్రోక్. కనీసం ఈ ప్లాన్ చేసిందైనా సరే తప్పకుండా అదే విధంగా జరిగితే ఈ సినిమాకి నిజంగా చాలా అంటే చాలా ప్లస్ అయిద్ది ఇది. ఇంకా అమెరికాలో ప్రీమియర్ సేల్స్ గురించి కూడా నిన్నెవరో అడిగారు. ఈ రోజు మార్నింగ్‌కి ప్రీమియర్ సేల్స్ ఎంత జరిగినాయి అంటే $225,000 అయితే అక్కడైతే ఆ మార్క్ అయితే క్రాస్ అయింది. అంటే ఇచ్చిన స్టార్ట్ ఓపెన్ చేసిన రోజు భయంకరంగా అయితే ట్రెండ్ అయింది. దాని తర్వాత ట్రెండ్ కొద్దిగా స్లో అయిందనే చెప్పాలి. దానికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. ప్రీమియర్ షోలు ఇంకా చాలా ఓపెన్ చేయాల్సిందయితే ఉన్నాయి. ప్రెజెంట్ రెగ్యులర్ షోస్ అంటే సినిమా జూన్ 3 నైట్ నుంచి ప్రీమియర్స్ అయితే పడతాయి కదా! ఆ ప్రీమియర్ షోలు కాకుండా జూన్ 4 షోలు ఎక్కువైతే ఓపెన్ చేశారో అప్పుడే ఎవరో బుక్ అయితే చేసుకోరు కాబట్టి కొద్దిగా ట్రెండ్ అయితే స్లోగా అయితే జరుగుతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే కంటెంట్ ఏది రాలేదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇది పికప్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా ఈ నంబర్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అదే ట్రెండ్‌లో సినిమా ఓపెన్ అయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అయితే వస్తాయి. కాబట్టి దీని గురించి ఏమి పెద్ద గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు. సినిమాలో కంటెంట్ ఉంది. ఆ కంటెంటే రేపొద్దున నంబర్స్ అయితే మాట్లాడతాయి. ఇంకా ఈ సినిమా డీఓపీ అయిన రత్నవేలు గారు ఏం చెప్తున్నారంటే ఈ 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంట. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో ఆయన స్టార్‌డమ్‌ని కూడా పక్కన పెట్టి ఆయన అయితే యాక్టింగ్ అయితే చేశాడంట. మెయిన్‌గా ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఎమోషనల్‌గా అవి చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా ఆ 'పెద్ది' క్యారెక్టర్‌కి మెయిన్‌గా రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్‌కి అలా ముగ్ధులైపోయి అలా చూస్తా ఉంటారంట. ఆయనైతే చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే మెయిన్‌గా రూరల్ ఏరియాస్‌లో ఉండే కిడ్స్ కావచ్చు, లేకపోతే యాస్పైరింగ్ స్పోర్ట్స్ మ్యాన్ అయ్యే కొంతమంది అయితే ఉంటారు కదా కుర్రోళ్ళు. నేను స్పోర్ట్స్‌లో అది సాధించాలి, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలి. ఈ రకమైన యాస్పిరేషన్స్ ఉన్నవాళ్ళు కొంతమంది అయితే ఉంటారు. అది కూడా విలేజ్ ఏరియాస్‌లో. వాళ్ళకి ఈ 'పెద్ది' సినిమా ఏదైతే ఉందో, ఈ 'పెద్ది' క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ అయితే ఇస్తంట. అంటే ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి బీభత్సమైన ఇన్స్పిరేషన్ అయితే వచ్చి మేము కూడా సాధించగలం అనే నమ్మకం అయితే వాళ్ళకైతే వస్తుందంట. ఇంకా ఈ 'పెద్ది' సినిమా ఏదైతే ఉందో ఇది ఒక క్యారెక్టర్ జర్నీ. 'పెద్ది' గారి జర్నీ అనమాట. ఈ జర్నీలో డిఫరెంట్ ఫేస్‌లు అయితే మనం అయితే చూస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో క్రికెటర్ లాగా మన రామ్ చరణ్ గారు అయితే కనపడతారు. ఆ క్రికెట్ పోర్షన్ ఉన్న టైంలో చక్కగా నోట్లో బీడీ పెట్టుకుని, ఆ లాంగ్ హెయిర్ ఇవన్నీ వేసుకుని ఆయనైతే ఉంటాడంట. ఇంకా నెక్స్ట్ కుస్తీ బ్యాక్‌డ్రాప్ వచ్చేపాటికి చాలా డిసిప్లైన్డ్ బాడీతో ఆయనైతే ఒక రకంగా అయితే కనపడతాడంట. ఇంకా ఈ సినిమాలో ఇంకొక ఫేస్ కూడా ఉందంట. అదైతే ఆయనైతే చెప్పలేదు. సినిమాలో అయితే మనం అయితే చూడాలి. మరి ట్రైలర్ కట్‌లో ఏమైనా చూపిస్తారో లేదో మరి నాకు కూడా తెలీదు. చూద్దాం ట్రైలర్ వచ్చిన తర్వాత. ఈ రకంగా ఈ సినిమాలో డిఫరెంట్ ఫేస్‌లు అయితే ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే వీళ్ళు సినిమాటోగ్రఫీ కూడా చేశారంట. ఇంకా నెక్స్ట్ అంటే మన రామ్ చరణ్ గారు ఈ సినిమాలో షుగర్ కేన్ ఫ్యాక్టరీలో వర్కర్ కదా! ఆ వర్కర్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్‌గా ఎలా ఉంటాయి వర్కర్ వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారు మంచి ఇస్త్రీ చొక్కా వేసుకొని అయితే వెళ్ళరు. పనికెళ్ళే చొక్కా లాంటివి వేసుకొని అయితే వెళ్తారు. అలా కనిపించడానికి రామ్ చరణ్ గారు వేసుకున్న క్లాత్స్ ఎస్పెషల్లీ వాటిని చాలా సార్లు ఉతికి వాటిని నలిపి రామ్ చరణ్ గారికి అయితే ఇచ్చేవాళ్ళంట. అవైతే వేసుకుని రామ్ చరణ్ గారు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన ఒక ఎమ్మెల్యే కూతురిగా అయితే ఈ సినిమాలో అయితే కనపడతారంట. ఆ ఎమ్మెల్యే ఎవరు కూడా ఆయన అయితే చెప్పేసాడు ఇంటర్వ్యూలో. నేనైతే చెప్పట్లేదు. మీరు ఇంటర్వ్యూ అయితే చూడండి. ఆవిడ చాలా రిచ్‌గా అయితే కనపడిద్దంట. క్యారెక్టర్‌లో వేరియేషన్ ఈ రకంగా అయితే మనకు క్లియర్ కట్‌గా అయితే అర్థమైద్ది. ఇంకా చాలా విషయాలైతే ఆయనైతే ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమాని కూడా ఆ గుల్టే ఛానల్‌లో ఉన్న ర్యాండీ గారి ఇంటర్వ్యూ అయితే చూడండి. చాలా బాగుంది. ఇలాంటివి మనం కొద్దిగా హైలైట్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ప్రచారం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగిద్ది.
మరి అదన్నమాట మ్యాటరు. మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. భోపాల్లో ఈవెంట్ ఉంది. అది క్యాన్సిల్ అవ్వకూడదని కోరుకోండి. ఎందుకంటే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయిద్దది. ఖచ్చితంగా జరగాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.